హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అన్నమాట. మాకేంటంటే ఇక్కడ 3-4 డేస్ నుంచి అయితే డైలీ వర్షం పడుతుందండి. నైట్ అయితే ఫుల్గా వర్షం వస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఉందండి వెదరు. అసలు ఇంకా ఎండ రావట్లేదు. దాదాపు 2 డేస్ 3 డేస్ అవుతుంది. అసలు ఎండే కనిపించట్లేదు అన్నమాట. అంతలా మాకైతే వర్షాలు పడుతున్నాయి. ఇంక ఇక్కడ మార్నింగ్ ఏంటంటే ఇంకా నేను బ్రష్ చేసుకుంటూ ఇలా అక్కడక్కడ వీడియో అయితే షూట్ చేశానన్నమాట. ఇదైతే మాకు మెయిన్ ఎంట్రన్స్ అంటారు కదా, ఆర్చి దర్వాజా అండి. సో ఇంకా ఇలా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ ఇంట్లో పనులు అయితే ఇంకేం అవ్వలేదండి, ఇంకా స్టార్ట్ చేయాలి. ఇంక ఇప్పుడు టైం అయితే 7:30 ఏమో అవుతుంది. ఇంకా మా బాబు లేచాడు, బ్రష్ చేసుకున్నారన్నమాట. ఇంకా నేను కూడా బ్రష్ చేస్తున్నానండి. ఇంకా టిఫిన్ చేయడము ఇంకా పనులన్నీ అలాగే ఉన్నాయన్నమాట, చేసేసుకోవాలి. ఇంక ఇక్కడైతే ఇల్లు ఊడ్చుకోవడం ఈ పనులు ఉన్నాయి, చేద్దాం అనుకున్నాను. కానీ ముందైతే టీ తాగేసి టిఫిన్ చేసిన తర్వాత చేద్దాం అనుకున్నాను. ఇంకా హాల్లో పిల్లోస్ కానివ్వండి, సోఫా ఇవంతా కూడా నేను నైటే క్లీన్ చేసి పెట్టానండి. ఇంకా ఆరిన బట్టలు అయితే నైట్ తీసుకొచ్చి సోఫాలో వేసాను, కానీ ఇంకా మడత పెట్టలేదండి. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అవన్నీ కూడా మడత పెట్టేసి ఎక్కడవక్కడ సర్దుతాను. అంటే మా బాబువి వాడి రూమ్లో పెట్టేస్తాను, మావి మా రూమ్లో పెట్టేస్తాను అన్నమాట. ఇంక ఇక్కడ ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడ సర్దితే బాగుంటుందండి. మనం మార్నింగ్ లేచేసరికి ఇల్లంతా కూడా నీట్గా ఉంటే చూడడానికి బాగుంటుంది. మనకు కూడా పని ఎక్కువగా ఉందన్న స్ట్రెస్ ఎక్కువగా ఉండదండి, చాలా రిలాక్స్ అనిపిస్తుంది అన్నమాట. ఇంకా బట్టలు ఒక్కటే మడత పెట్టలేదు, అంటే కొన్నే ఉన్నాయి, మరి ఎక్కువ ఏం లేదు. ఇంకా దానికి తోడు ఇంకా నైట్ వర్షం పడేసరికి అవి ఈవినింగ్ తీసుకొచ్చినామండి. 7-7:30కి అట్లా పైనకి వెళ్ళి తీసుకొచ్చాను అన్నమాట. ఇంకా నైట్ అంతా పైనే ఉన్నాయనుకోండి బట్టలు, అవి మొత్తం పచ్చిగా అనిపిస్తాయి కదా అనేసి తీసుకొచ్చాను. ఇంకా మార్నింగ్ కూడా మళ్ళీ వర్షం పడేలాగే ఉందండి, ఫుల్గా మబ్బు వచ్చింది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ముందైతే టిఫిన్ చేసేస్తున్నాం అన్నమాట. మా బాబుకైతే ఇక్కడ వేసిస్తున్నాను, వాడికి వేసిచ్చి ఇంకా నేను కూడా తినేస్తానన్నమాట. ఇంకా మా వారికి ఏంటంటే గట్క చేశానండి, గట్క తినేస్తారు మా వారికి. ఇంకా పప్పుచారు ఉందన్నమాట, తనకి చాలా ఇష్టం. పప్పుచారులో గట్క అయితే చాలా బాగుంటుంది. ఇంకా తనైతే తినేస్తారు. ఇంకా మేమిద్దరం అయితే టిఫిన్ చేస్తున్నాము. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్తోనే నా పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా టీ తాగలేదు, టీ అయితే తర్వాత తాగేస్తాను టిఫిన్ చేసిన తర్వాత. ఇంకా మా అబ్బాయికి అయితే వేసి ఇచ్చేసానన్నమాట. ఇంకా వాడికి తీసుకెళ్ళి ఇచ్చాను. అంటే వేడివేడిగా వేస్తూ ఉంటే తింటే బాగుంటుంది కదా, ఒక్కసారిగా వేయడం కంటే. ఇంకా వాళ్ళకి పిల్లలు ఇద్దరు ఉంటే కూడా ఇంకా ఒక్కొక్కటి వేస్తూ ఇచ్చేస్తానన్నమాట, వేడివేడిగా బాగుంటాయి అనేసి. ఇంకా నేను తినేటప్పటికైతే నేను ఇంకా అన్నీ ఒకేసారి చేసుకొని ఇంకా తినేస్తాను. ఎందుకంటే ఇంకా మనకి అట్లా ఒక్కొక్కటి తింటే కుదరదు కదా, ఒకేసారి వేసుకుంటానన్నమాట. ఇంక ఇక్కడైతే చట్నీలు కూడా ఈరోజు టమాటా చట్నీ, పల్లి చట్నీ రెండు ఉన్నాయండి. ఇంకా రెండు ఉంటేనే తింటారు మా పిల్లలు ఇద్దరు కూడా. అంటే పాప ప్రస్తుతం లేదు, హాస్టల్లో ఉంది. ఇంకా మా అబ్బాయికి కూడా అంతేలేండి, వాడికి కూడా రెండు చట్నీలు ఉండాలి. మా పిల్లలిద్దరికి ఏంటంటే టమాటా చట్నీ ఉంటే సరిపోతుందండి, పల్లి చట్నీ లేకపోయినా వాళ్ళకి ఓకే, టమాటా చట్నీ మాత్రం కంపల్సరీ ఉండాలి. దోశలు వేస్తున్నాను అంటే అంటే బోండాలు, పునుగులు మా ఇంట్లో ఎక్కువగా తినేటివి దోశలు అలాగే పునుగులండి. అంటే మనకి చిట్టి బోండాలు అంటారు కదా, అవన్నమాట. సో ఇంకా అవి ఎక్కువగా ఏం చేయనండి, మార్నింగ్ టైం ఆయిల్ ఫుడ్ అనేసి అవి ఎక్కువగా చేయను. ఎక్కువగా అయితే పిల్లలు దోశలే ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి ఇవే చేస్తాను. ఇంక అప్పుడప్పుడు ఇడ్లీ కూడా చేస్తాను, కానీ వాళ్ళు అసలు ఇడ్లీ అసలు అడగనే అడగరు. తినమంటే కూడా ఇంకా ఏదోలా ఫేస్ పెట్టేసి తింటారు. ఇంకా నాకు అర్థమైపోతుంది వాళ్ళకి ఇడ్లీ నచ్చదు ఎందుకులే అనేసి. ఇంకా ఉప్మా అయితే అస్సలే ఇంక దగ్గరికి రారండి. ఇంకా వాళ్ళకి ఇష్టంగా తినేటివి దోశలు, పునుగులు, ఇంకా అప్పుడప్పుడు పెసరట్టు ఇట్లా తింటారన్నమాట. ఇంకా మా బాబు తింటున్నాడు, వాటితో పాటు ఇంకా నేను కూడా కూర్చొని తినేస్తున్నానండి. ఇంక ఇక్కడ ఏంటంటే హాల్లో కూర్చొని ఇంకా టీవీ చూస్తూ తింటున్నామన్నమాట. మాకేంటంటే నాకు మా అబ్బాయికి టీవీ చూసేటప్పుడు కంపల్సరీ ఏదో ఒక కామెడీ ప్రోగ్రామ్ కానివ్వండి ఏదో ఒకటి ఉండాలి. మేమైతే ఇక్కడ ఫిలిమోజీ వాళ్ళ వీడియో చూసుకుంటూ తినేస్తున్నాం అన్నమాట. వాళ్ళు చాలా బాగుంటాయండి, అసలు భలే అనిపిస్తాయి వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళ కామెడీ మాకు బాగా నచ్చుతుంది. ఇంకా ఎన్ని ఉన్నా మర్చిపోతామన్నమాట, అంత బాగుంటాయండి వాళ్ళ వీడియోస్ అయితే. ఇంకా అవి తింటూ ఇంకా వీడియో చూస్తూ తింటున్నామన్నమాట.
సో ఇక్కడైతే నేనైతే 2 చట్నీలు వేసుకున్నాను. నేను పల్లి చట్నీ ఉన్నా ఓకే తినేస్తాను. నాకేంటంటే మా వారికైనా నాకైనా పల్లి చట్నీ లేకపోయినా కూడా మేము మామిడికాయ పచ్చడి కానివ్వండి, ఇంట్లో మనకి నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, టమాటా పచ్చళ్ళు ఇట్లాంటివి వీటితోనైనా తినేస్తాం. కానీ ఇంకా పిల్లలు ఉంటేనేనండి ఇదంతా గోల గోల ఉంటుంది. పోనీలే వాళ్ళు ఇంకా ఇప్పుడే కదా ఉండేది, వాళ్ళు ఎట్లాగో హాస్టల్లో ఉంటారు కాబట్టి పాపం వాళ్ళు ఇవన్నీ మిస్ అవుతారని మళ్ళీ వాళ్ళ కోసం అయితే చేసి పెడుతూ ఉంటాను. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా నా పనులైతే నేను స్టార్ట్ చేశానండి. మనకి ఇవి మన ఉమెన్స్కి రెగ్యులర్గా ఇవి ఉండే పనులేనండి. ఏ పనులు చేసినా చేయకపోయినా, చదువుకున్నా జాబ్ చేసినా ఏవి చేసినా ఈ పనులు అయితే చేయాల్సిందే కదా, ఇవి తప్పవు కదా అండి. ఇంకా నేనైతే ముందు కిచెన్ అదంతా కూడా ఊడ్చేసానండి. కిచెన్ ఊడ్చేసి ఆ తర్వాత హాల్ ఇవన్నీ ఊడుస్తున్నాను అన్నమాట. ఇంక ఈరోజు ఏంటంటే ఇల్లు అయితే ఏమి తొడగట్లేదు, నేను నార్మల్గా జస్ట్ ఇల్లు ఊడ్చేస్తున్నాను అన్నమాట. ఇల్లు ఊడ్చేసి గడపలు కడిగేసి ముగ్గు వేస్తానండి. మనకి మెయిన్ ఎంట్రన్స్ గడప ఉంటుంది కదా, ఇంకా అదొక్కటి మాత్రమే కడిగేసి ఇంకా ముగ్గులు వేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అదంతా కూడా చేసేసుకుంటాను అన్నమాట. ఇక్కడైతే హాల్ ఇదంతా ఊడుస్తున్నానండి. ఇటువైపు కూడా డోర్ తీశాను. ఇంకేంటంటే మనకి ఆర్చ్ డోర్ నుండి గాలి ఎక్కువగా వస్తుందండి. గాలి రావడం వల్ల చెత్త అంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే వంట కూడా ప్రిపేర్ చేశానన్నమాట. ఇది ఆఫ్టర్నూన్ టైం అండి. ఇక్కడ టమాటా కర్రీ చేశానన్నమాట. మా వారు ఏంటంటే టమాటా కర్రీ కావాలన్నారు. మా పిల్లలకైనా మా వారికైనా టమాటా కర్రీ ఉండాలండి. అదేంటో వాళ్ళకి అప్పుడప్పుడు నచ్చుతుంది. ఇందులో ఎగ్స్ వేస్తానంటే వద్దన్నారన్నమాట. ఇట్లా నార్మల్గానే సింపుల్గా చేశాను. చాలా బాగుంటుందండి. చాలా న్యాచురల్గా వండామంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర వేసుకోవాలి. సో ఇంకా ఇట్లా చేస్తే బాగుంటుంది. అప్పుడప్పుడు కొత్తిమీర ఉండదులేండి, ఉన్నప్పుడైతే వేస్తాను. ఇక్కడ వేడిగా రైస్ కూడా పెట్టేశాను. మా వారికి ఏంటంటే నేను మార్నింగ్కి గట్క చేశాను కాబట్టి తనకు గట్క ఉంది. ఇంకా నాకు మా బాబుకి రైస్ పెట్టేశాను. అలాగే ఇంకా టమాటా కర్రీ కూడా ఉందన్నమాట, రెడీ అయిందన్నమాట. సో కొంచెం పప్పు చారు కూడా ఉందండి. 2 వేసుకొని ఇంకా తినేద్దాం అనేసి ఇంకా టమాటా చేశాను. సో ఈ మధ్య ఏంటంటే మా కిచెన్ని కొంచెం చేంజ్ చేసుకున్నానండి. సింపుల్గానే అనుకోవచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. నాకు ఇలా డెకరేట్ చేసుకుంటే నచ్చుతుందండి. అప్పుడప్పుడు మనకు నచ్చిన విధంగా కిచెన్ని మార్చుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. సో అలా అన్నమాట. ఇదైతే ఈవినింగ్ టైం అండి. ఇక్కడ ఏంటంటే ఈ మధ్య చాలా రోజులు అవుతుంది ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఈరోజు అయితే వేసుకుంటున్నాను అన్నమాట. ఏం లేదండి, చాలా సింపుల్గా మనం అప్పుడప్పుడు ఇలా ఫేస్కి ఇలాంటి ఫేస్ ప్యాక్లు వేసుకున్నామంటే ఫేస్ అన్నది నీట్గా ఉంటుందండి. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నానండి. ఇంకా తర్వాత అందులో కొంచెం తేనె వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో కొన్ని పచ్చి పాలు వేసుకుంటున్నాను అన్నమాట. అంటే మనకి కాచి చల్లారిన పాల కంటే మనకి పచ్చి పాలు ఉంటాయి కదా, ఆ పాలు వేసుకుంటే బెటర్ అండి. ఇంకా నేనైతే ఇవి 3 అన్నమాట. ఇందులో ఇంకేమీ కలపట్లేదు. పసుపు, తేనె, అందులో కొంచెం పాలు ఇవి వేసి ఇంకా మనకది ఇలా పేస్ట్ లాగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం కలుపుకుంటే మరీ ఎక్కువగా లూజ్గా కలపకూడదు, పెట్టుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇలా నార్మల్గా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. మనకు కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానివ్వండి, ఒక 1-2 అవర్స్ ఉంటే అంటే ఎక్కువగా ఫేస్ అయితే ఏమీ ఆరదండి. ఎందుకు అంటే ఇందులో మనం తేనె వేసుకుంటున్నాం కదా, తేనె అన్నది జిగురులాగా ఉండి అది ఆరిపోదన్నమాట. మనకు కొంచెం పచ్చి పచ్చిగానే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పాలు వేసుకున్నా కూడా తేనె కూడా ఎక్కువగానే వేస్తాం కాబట్టి అది ఎక్కువగా ఆరదు. నేనైతే ఇలా ఫేస్కి అంతా కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇందులో ఇంకా నిమ్మకాయ కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ నాకు నిమ్మకాయ అస్సలు పడదండి. నిమ్మకాయ వేసుకుంటే ఫేస్ అంతా కూడా ఏదో మంటలాగా అనిపిస్తుంది అన్నమాట. నేనైతే ఎప్పుడు వేయను, నిమ్మకాయ అస్సలు యూజ్ చేయను. దానికి బదులు ఇందులో కొంచెం కాఫీ పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి. పసుపుతో పాటు కాఫీ పొడి కూడా వేస్తే బాగుంటుంది. కానీ నేను మళ్ళీ ఒకసారి ట్రై చేసినప్పుడు చూపిస్తానులేండి మీకు. ఎవరికైనా కావాలంటే అప్పుడప్పుడు ఇలా వేసుకోండి, పర్లేదు. మనం ప్రతిసారి బ్యూటీ పార్లర్లకి వెళ్ళి ఫేషియల్ ఇవన్నీ చేయించుకోవడం అంటే కుదరవు కదా. అప్పుడప్పుడు ఇలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోని ఇలా హోమ్మేడ్గా చేసుకుంటే చాలా మంచిదండి. ఇందులో పసుపు, తేనె, ఇంకా పాలు ఇవైతే అన్నీ మంచివే కదా అండి. ఇందులో నుంచి అయితే మనకి ఎలాంటి ఇబ్బందిగా అంటే ఫేసు పాడయ్యి డ్యామేజ్ అయ్యేటి అయితే ఏమీ లేవు కదా. పాలు మంచివి, పసుపు అయితే చాలా మంచిది. మనకి ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా
మన ఫేస్ అంతా కూడా క్లీన్ చేస్తుంది కాబట్టి ఇంకా అన్నీ మంచివే. ఇలా అప్పుడప్పుడు వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా కుదిరితే ఇందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. పాలకి బదులు పెరుగు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా అప్పుడప్పుడు టమాటా కానివ్వండి, టమాటా షుగరు ఇవి 2 కలిపి ఫేస్కి పెట్టేసుకొని ఏది పెట్టుకున్నా కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆరనివ్వాలండి. హాఫ్ అన్ అవర్ కానివ్వండి, ఒక 1 అవర్ అయినా పర్లేదు. అలా ఆరిన తర్వాత క్లీన్ చేసుకుంటే మనకి ఫేస్ అన్నది నీట్గా అవుతుందండి. అంటే ఏదైనా పెట్టినా ఒకే రోజు మన ఫేస్ మారాలంటే మారదండి. మనం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే ఫేస్ అనేది మనకి కొంచెం కొంచెంగా నీట్గా అయినట్టు, అంటే ఎలాంటి మచ్చలు లేకుండా కొంచెంగా అయితే క్లీన్ అయిపోద్ది అన్నమాట. అంటే నేనేం పూర్తిగా క్లీన్ అయిపోతుంది, ఫేస్ అంతా వైట్ అయిపోతారు, మారిపోతారని అయితే నేను చెప్పట్లేదు. ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న కొన్ని కొన్ని నల్లటి మచ్చలు కానివ్వండి, మనకి అప్పుడప్పుడు ఫేస్కి ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. ఎలాంటి ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. కాకపోతే బెటర్ అండి, అప్పుడప్పుడు ఇలా పెట్టుకుంటే ఫేస్కి అయితే చాలా మంచిది. ఎక్కువగా ఫేషియల్ చేయించుకోవడం కుదరని వాళ్ళైతే ఇలా పెట్టుకోవాలి, ఎక్కువగా బ్యూటీ పార్లర్కి వెళ్ళని వాళ్ళు. సో నేనైతే అస్సలే వెళ్ళానండి. నాకు అసలు బ్యూటీ పార్లర్ అంటే ఎప్పుడో ఒకసారి, అది కూడా చాలా రేర్ అన్నమాట. ఇంకా నేనైతే ఇలా అప్పుడప్పుడు ఇంట్లో వాటితోనే ఇలా ఫేస్కి చిన్న చిన్న చిట్కాలు అయితే యూజ్ చేస్తాను. నాకైతే నచ్చుతుంది. నా ఫేస్ కూడా నాకు బెటర్గా ఉంది అనిపిస్తుంది అన్నమాట. సో ఏదైనా మనకి నచ్చితే సరిపోతుందిలేండి, వేరే వాళ్ళకి నచ్చాల్సిన అవసరం ఏమీ లేదు కదా. ఇంకా నేనైతే ఇక్కడ సోప్ లాంటివి ఏమీ యూజ్ చేయలేదండి. ఇలా జస్ట్ వాటర్తోనే మొత్తం కడిగేసాను అన్నమాట. వాటర్ అంటే ఫేస్ అంతా కూడా వాటర్తో కడిగేసాను. ఇంకా ఈ వాటర్ ఏంటంటే తుడవకూడదండి. మనం ఫేస్ కడిగిన తర్వాత వెంటనే టవల్తో తుడచకుండా ఇలా ఆ ఫేస్లోనే వాటర్ అంతా ఇనికిపోయేలాగా మనము అలాగే వదిలిపెట్టాలన్నమాట. వాటర్ తుడుచుకోవాలి కానీ టవల్ లాంటివి ఏమీ వాడొద్దు. అవి వాటర్ అవ్వంతటవే ఆరిపోతాయి కదా, అట్లా ఆరిపోతే మన ఫేస్కి బాగుంటుందండి. సో మీకు ఎవరికైనా కావాలనిపిస్తే ఇట్లా ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది ఈవినింగ్ అన్నమాట అండి. ఇంకా నైట్ అయితే ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా మేము డిన్నర్ కూడా చేసేసామండి. ఇంక ఇక్కడ ఏంటంటే మామిడికాయ కట్ చేశాడు మా అబ్బాయి. సగం కట్ చేశాడు, సగం వదిలేశాడు. ఇలా ఎందుకు చేసావురా అంటే వాడికి ఇంకా కట్ చేయడానికి రాలేదంట. సర్లే ఇంకా నేను కట్ చేసి ఇస్తానని చెప్పాను. ఇంకా వాడు అది అక్కడే పెట్టేశాడండి. ఇవి బాగుంటున్నాయండి పోత మామిడిలో, ఇలాంటివి తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు మనకి. అంటే వర్షాలు పడినప్పుడు ఇలాంటి మామిడి పండ్లే బాగుంటాయండి. మనం ఎక్కువగా పండ్లలాగా ఉన్ని తీసుకొచ్చుకుంటే ఇంకా పురుగులు కానివ్వండి, ఇంకా ఏవేవో ఉంటాయి కాబట్టి బాగుండదు అట్లాంటివి తీసుకోవడం కూడా. ఇంకా ఇప్పుడు మనకి మామిడి పండు తినే టైం కూడా అయిపోతుంది లేండి. ఇంక ఇప్పుడు తినాలంటే భయం వేస్తూ ఉంటుంది, అందులో నుంచి ఏం కనిపిస్తాయో, ఎక్కడ పురుగులు వస్తాయో అనేసి. ఇంకా ఇలాంటి పోత మావిళ్ళు అయితే తినొచ్చు, బాగుంటాయి. సో ఇంకా కిచెన్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా ఈవినింగ్ అంటే నైట్ మేము డిన్నర్ చేసిన తర్వాత ఇదంతా కూడా తుడిచేసుకున్నాను. గిన్నెలన్నీ కూడా ఈవినింగ్ టైమే తోమేసుకున్నానండి. ఇంక ఇప్పుడు జస్ట్ కొన్ని మాత్రమే ఉన్నాయి, మేము తిన్న ప్లేట్స్ అవి మాత్రం ఉన్నాయన్నమాట. సో ఇంకా అవైతే నెక్స్ట్ తర్వాత క్లీన్ చేద్దామనేసి మార్నింగ్ ఇంక ఇట్లా ఇంట్లో పనులు అయితే ఇలా ఉంటాయన్నమాట. ఇంక ఇది నైట్ అండి. నైట్ అనుకోకుండా మా వారికి తెలిసిన వాళ్ళు ఫిష్ తీసుకొచ్చారు. ఇంకా చేసేది ఏముందిలే అనేసి నేనైతే ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్